లేదు. ఈ వేదికగా డీజీపీ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న కొత్తగా ఆయన డీజీపీ గారికి కంగ్రాచులేషన్ సివి ఆనంద్ గారు. బట్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అనేకమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద దయచేసి దృష్టి పెట్టండి. రేపు మా ప్రభుత్వం వస్తే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఖచ్చితంగా ఒక సపరేట్ వింగ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ జెరియాట్రిక్ మినిస్ట్రీ అనేటటువంటిది ఒకటి ఈ దేశంలో ఉండాలి, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. జెరియాట్రిక్ మినిస్ట్రీ హ్యాస్ టు బి దేర్. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు 140 కోట్ల దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ని మేము తీసుకోవాలి అంటారు. బట్ హౌ విల్ యూ టేక్ ఇట్ వెన్ యువర్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు ఏజ్? వాట్ విల్ యూ డూ? హౌ విల్ యూ ట్యాకిల్ ద సోషల్ బర్డెన్ ఆఫ్టర్ 65 years of age వెన్ పీపుల్ రిటైర్? హౌ విల్ యూ ట్యాకిల్ దట్ సోషల్ బర్డెన్? ఖచ్చితంగా ఒక సీనియర్ సిటిజన్స్కి సపరేట్ మినిస్ట్రీ ఉండాల్సిందే, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, ప్రోగ్రామ్ ఉండాల్సిందే. పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే సరిపోదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఒక ఐఏఎస్ లేకపోతే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో రిటైర్ అయినటువంటి వ్యక్తి కూడా 65 ఏళ్ళు దాటి బ్యాంకుకు పోతే లోన్ ఇవ్వరు. ఎందుకంటే మీరు ఓల్డ్ అయిపోయారు, మీకు మేము లోన్ ఇవ్వము. మీరు ప్రాపర్టీ పెట్టినా కూడా లోన్ ఇవ్వరు. ఎంత ఘోరమైన అవమానం అంటే అది. ఇవాళ రేపు ఉన్న హెల్త్లో 65 ఏళ్ళకి ఎవరైనా ముసలోళ్ళు అవుతారా? అప్ టు 85-90 years హెల్తీగా ఉంటున్నారు, మంచి బ్రెయిన్ ఉంటుంది, థింకింగ్ పవర్ ఉంటుంది. వీ విల్ సపోర్ట్ అవర్ సీనియర్ సిటిజన్స్. వీ విల్ హ్యావ్ ఎ సెపరేట్ డిపార్ట్మెంట్. వీ విల్ వర్క్ విత్ యూ. వీ విల్ టేక్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ మేక్ ష్యూర్ that you are hale, healthy and very, very, very much useful to the society. That respect shall be prevailed. Second, ఉపాధిలో ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా 4 లక్షలు మేము నోటిఫికేషన్ ఒకటేసారి వేస్తాం. దానికి తగ్గ ప్రణాళికలు ఉన్నాయి కాబట్టే చాలా బలంగా ఆలోచించే నిర్ణయం తీసుకొని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 5వది అత్యంత ముఖ్యమైనటువంటిది సామాజిక న్యాయం. మరి ఈ మొత్తం మిగతా 4 అంశాల్లో పాంచజన్యంలో కూడా ఎక్కడైనా నేను మాత్రం మా ఆడబిడ్డలకు భరోసా ఇస్తున్నా. ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెన్ ఆల్వేస్. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెనే ఉంటుంది. సెకండ్ థాటే లేదు దాంట్లో. సామాజిక న్యాయానికి వచ్చేటప్పటికి మన ఎస్సీ మిత్రులు ఉన్నారు, ఎస్టీ మిత్రులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. సామాజిక న్యాయం అంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు జరగాల్సిన న్యాయం కూడా సామాజిక న్యాయంలో భాగంగానే వస్తుంది. వికలాంగులకు జరగాల్సిన న్యాయం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. ట్రాన్స్జెండర్స్ని టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. లొంగిపోయినటువంటి మావోయిస్టులను టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలోకే వస్తుంది. సైన్యంలో రిటైర్ అయ్యి వచ్చి ఇక్కడ సేవలు అందించాలనుకుంటున్నటువంటి వాళ్ళ సేవలు తీసుకోవడం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. సీనియర్ సిటిజన్స్ కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. మానసిక వికలాంగులు ఉన్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం ఉంటుంది, వాళ్ళను స్పెషల్గా టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలోని భాగంగానే వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా సామాజిక న్యాయంలో భాగంగానే వస్తుంది. సో సామాజిక న్యాయ తెలంగాణ సాధించాలని మేము అంటా ఉన్నామంటే అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆల్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ విల్ బీ టేకెన్ కేర్ విత్ స్పెషల్ కేర్, విత్ ఎ మదర్లీ టచ్. చాలామంది అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను అమ్మలాగా పరిణితి చెందాలనుకుంటున్నా అని చెప్తే అమ్మెట్లయితావు, నువ్వు అమ్మెట్లయితావు అంటున్నావు. 100% చెప్తున్నా. ఇయాలటి ప్రభుత్వాలకు మదర్లీ టచ్ లేదు కాబట్టే, అమ్మతనం లేదు కాబట్టే పరిపాలన సరిగ్గా జరుగుతలేదు. వికలాంగులండి, నేను నా కళ్ళతో చూసిన. నేను నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్కి ఏదో ఓపెనింగ్ ఏదో ఉంటే పోతే ఒక ఆయన లిటరల్లీ దేక్కుంటూ వస్తున్నాడు. ఆయనకి ఇయ్యలేదు. నేను కలెక్టర్కి అన్నీ చెప్పిన, కనబడతలేదనే ఈయనకు అవసరమని తెలియదా మీకు వికలాంగుల కంటే? కండ్ల ముందు కనబడ్డా కూడా సర్టిఫికేట్ ఉంటేనే ఇస్తాడట. ఏడిపోయి తెచ్చుకోవాలి ఆయన సర్టిఫికేట్? ఏడికెళ్ళి తెచ్చుకోవాలి? నీకు కండ్ల ముందు కనబడితే నువ్వు ఆయనను పిలిపించుకొని కూర్చేసి సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా. ఎక్కడన్నా వికలాంగులకు మనం ఇంత పెద్ద సెక్రటేరియట్ కట్టినాం, ఒక్క ర్యాంప్ లేదండి, ఒక్క స్పెషల్ బాత్రూమ్ లేదండి వికలాంగులకి. ఇవాళ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఆర్టీసీలో నేను ఫ్రీ బస్ ఇస్తున్నా అని చెప్తుంది. వికలాంగులకు ఇవ్వడానికి మీకు మనసు వస్తలేదా? వికలాంగులకు ఇయ్యరాదా ఫ్రీ బస్సు? మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, నేషనల్ మేనిఫెస్టోలో ఏం పెట్టిరంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళకు కోఆప్షన్ మెంబర్స్ ఇస్తామని పెట్టిండ్రు. మరి ఏం చేస్తున్నారు మీరు? మొన్ననే మున్సిపల్ ఎన్నికలైన కోఆప్షన్ సభ్యులు ఇచ్చిండ్రు. ఎందుకోసం పట్టించుకుంటలేరు మీరు అది? అంటే ఒక మదర్లీ టచ్తో పరిపాలన జరిగినప్పుడు మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ విల్ బి అడ్రస్డ్ ఫస్ట్. అందుకే సామాజిక న్యాయ తెలంగాణ రావాలే ఉంటుంది అని నేను చెప్పి కోరుతా ఉన్నాను. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తాం. పాంచజన్యంలో ఉన్నటువంటి 5 అంశాల్లో ఏదైతే సామాజిక న్యాయం గురించి నేను మాట్లాడుతున్నానో, ఎస్సీలకు సంబంధించి సపరేట్ సబ్ ప్లాన్ మన రాష్ట్రంలో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి లెక్కలు చెప్తా, లాస్ట్ ఇయర్ లెక్కలు చూసుకుంటే 25-26 లెక్కలు చూసుకుంటే దే అలొకేటెడ్ అరౌండ్ 33,000 crores, 33,000 కోట్లను ఎస్సీలకు అలొకేషన్ చేశారు. కానీ ఖర్చు పెట్టింది ఎంత? 14,000 కోట్లు. అంటే ఒక సంవత్సరంలో 19,000 కోట్లు ఎస్సీలకు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేపటి నాడు మా ప్రభుత్వంలో అట్లా జరగదు.
ఖచ్చితంగా అది దళితులకే ఖర్చు అవుతుంది. ఈ 19,000 కోట్లు ఎగ్గెట్టిన దాంట్లో ఈ దళిత బిడ్డలకు ఉన్న ఫీ రియంబర్స్మెంట్ కవర్ చేయొచ్చు, వారి ఆంటర్ప్రినర్షిప్ కవర్ చేయొచ్చు, వారికి కావాల్సిన వెల్ఫేర్ కవర్ చేయొచ్చు, అనేకమైన చోట్ల రోడ్లు వేయచ్చు. కానీ అవేం చూడట్లే. 19,000 కోట్లు దళితులకు ఎగ్గొట్టారు. ఎస్టీ సబ్ ప్లాన్లో కూడా 9,000 కోట్లు ఎగ్గొట్టారు. అలొకేటెడ్ 17,000 crores, స్పెంట్ ఓన్లీ అబౌట్ 8 or 9,000 crores. 9,000 కోట్లు వీళ్ళకు కూడా ఎగ్గొట్టారు. అట్లానే బీసీలకు ఏం చెప్పిండ్రు, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ 3 ఏళ్లలో కలిపి అలొకేషన్స్ పక్కన పెడితే ఖర్చు పెట్టింది మాత్రం 5,000 కోట్లు. అంటే 56% ఉన్నారని చెప్తున్న బీసీలకు కేవలం ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. అందులో మళ్ళీ మన దగ్గర ఒక 50-60 ఫెడరేషన్లు కార్పొరేషన్లు ఉన్నాయి, ఎంబీసీలకు కార్పొరేషన్లు ఉన్నాయి, అనేక కులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్కటంటే ₹1 కూడా ఇవ్వలేదండి. ఎంబీసీ కార్పొరేషన్కి ₹1 ఇవ్వలే, ఎవరికి ₹1 ఇవ్వలే. మొత్తం లిస్ట్ ఉంది, తర్వాత మీకు సర్క్యులేట్ చేయమని చెప్తాను నేను. ₹1 కూడా ఇవ్వలే. అంటే అలొకేటెడ్ ఫండ్స్, హక్కుభుక్తంగా వచ్చినటువంటి డబ్బుల్ని కూడా ఖర్చు చేయకపోవడం. ఇక మైనారిటీస్కి ఏం చెప్పిండ్రు, बहुत बातें बोले माइनॉरिटीज़ को, 400 करोड़ देते बोल के बोले, एलोकेशन हर साल 400 करोड़ करे, खर्च बिल्कुल नहीं करे. वक्फ के ज़मीनों को जुडिशल स्टेटस देते बोल के रेवंत रेड्डी साहब भी बोले. मैं पिछली सरकार की बात नहीं कर रही हूँ, अब की जो सरकार है, इनके जो वायदे हैं, हम कुछ आसमान नहीं पूछ रहे, फलक देने के लिए नहीं पूछ रहे. आप जो वादा करें बस वो वादे को पूरा करने के लिए पूछ रहे, वो भी नहीं कर रहे. उन्होंने 4,000 करोड़ दे रहे, खर्चा बिल्कुल आधा भी नहीं होता. जो अपने बच्चों को ओवरसीज स्कॉलरशिप देना है वो नहीं दे रहे. रिजर्वेशन की तो बात ही नहीं करते ये रेवंत रेड्डी साहब बिल्कुल, क्योंकि वो सीएम तो हमारे तेलंगाना के है लेकिन उनका सिम कार्ड दिल्ली का है भाई, तो दिल्ली को आंसरबुल है वो, इसीलिए बिल्कुल रिजर्वेशन की बात ही नहीं करते उन्होंने. अदर देन दैट एनीथिंग रिलेटेड टू माइनॉरिटीज़, no special interest. They promised Christian minorities, women particularly, will be given 50,000 loans. Zero allocation till now. Not even one single Christian woman got any loan. Sikh minorities, they were promised to be given a separate corporation. Nothing to that regards. So anything related to minorities, religious minorities, Congress government has utterly failed them. So in this sense, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము అనేక రకాలుగా చెప్పొచ్చు, బట్ మా పాంచజన్యాన్ని నేను పూర్తి చేసి మళ్ళీ అటువైపు వెళ్తా. సో అల్టిమేట్గా మేము అనుకునేటటువంటి పాంచజన్యం అనేటటువంటి కార్యక్రమంతో సర్వోదయ తెలంగాణ సాధిస్తామనే విశ్వాసం మాకున్నది. మా ఆడబిడ్డల్ని, మా రైతు